తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి సర్వం సిద్ధమవుతుంది. రిజర్వేషన్ల జాబితాతో ఆయా పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. స్థానిక సమరం మొదలైందని చెప్పాలి. ఎన్నికల కోలాహలం స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడెప్పుడని ఎదురుస్తున్నటువంటి ఆ సమయం రానే వచ్చింది. ఇప్పటికే రిజర్వేషన్ల జాబితాతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొందని చెప్పాలి. రిజర్వేషన్ల జాబితా మాత్రం జిల్లాల వారీగా ఉన్నటువంటి ఆ తుది జాబితా ఎట్టకేలకు పంచాయతీరాజ్ శాఖ చెంతకు చేరింది. తన తుది జాబితాను పంచాయతీరాజ్ శాఖ మాత్రం మరి కాసేపట్లో రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపనుంది. తదనంతరం రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం అంశంపై ఒక నిర్ణయం తీసుకోవడంతో పాటు ఏకంగా షెడ్యూల్ విడుదల చేయడంతో పాటు నోటిఫికేషన్తో పాటు ఎన్నికల తేదీలను కూడా ప్రకటించబోతుంది. 3 దఫాలుగా ఎన్నికలు నిర్వహిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతతో పాటు మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టతతో ఎట్టకేలకైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం స్పష్టంగా కనిపిస్తుంది. 46 G1 నంబర్ తీసుకొచ్చేటువంటి రాష్ట్ర ప్రభుత్వం 50% లోబడి మాత్రమే రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహిస్తామంటూ కూడా ఒక స్పష్టతతో ఎట్టకేలకైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల్లో మాత్రం పోరు వేడెక్కినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొదట 3 దఫాలుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటూ ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం, ఇంకోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే రిజర్వేషన్ల జాబితా ఖరారైనటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఎన్నికల కోలాహలం అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి ఆ సమయం రానే వచ్చింది. ఇప్పటికే 42% బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి జీవో తీసుకొచ్చినటువంటి ఆ నేపథ్యంలో వ్యతిరేక పిటిషన్లు దాఖలైనటువంటి పరిణామక్రమంలో ఎటకేలకు ఆ పంచాయతీ కాస్త మొన్న కోర్టు చెంతకు చేరడంతో కోర్టులు మాత్రం ఇందులో జోక్యం చేసుకోవడంతో పూర్తి స్థాయిలో ఆ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఎట్టకేలకు అకస్మాత్తుగా ఆగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 50% లోబడి రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్నికలకు వెళ్తామన్న ఒక స్పష్టతతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అదే స్పష్టత ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి మార్గం మాత్రం కాస్త సుగమమైనట్లుగా మనకున్నటువంటి సమాచారం. ఎప్పుడెప్పుడని ఎదురుస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆ సమయం రానే వచ్చినటువంటి పరిస్థితి. రేపు జరగబోయేటటువంటి కేబినెట్ మీటింగ్లో ఇదే అంశానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరగబోతుంది. పల్లెల్లో మాత్రం ఎన్నికల కోలాహలం అయితే కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 12,733 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. పోలింగ్ స్టేషన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో 1,12,474 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ జరగబోతుంది. 1,12,288 వార్డులకు గాను ఎన్నికలు జరగబోతున్నాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 1,67,03,173 మంది ఓటర్లు తమ ఓటు హక్కునైతే వినియోగించుకోబోతున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో పల్లెల్లో మాత్రం ఎన్నికల కోలాహలం అయితే మొదలైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొన్నటికి మొన్న 42% బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చి ఎట్టకేళ్ళకైతే ఎన్నికలకు వెళ్దామన్న ప్రభుత్వ నిర్ణయం, ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ కూడా ఎట్టకేలకు రిలీజ్ అయినటువంటి నేపథ్యంలో అందుకు వ్యతిరేకంగా కోర్టులలో వ్యతిరేక పిటిషన్లు దాఖలైనటువంటి నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు మాత్రం కొంత ఆటంకం ఏర్పడి ఎట్టకేలకైతే నిలిచిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈసారి కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. ఖచ్చితంగా రేపు జరగబోయేటటువంటి కేబినెట్ మీటింగ్లో ఇదే అంశానికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల్లో మాత్రం ఎన్నికల కోలాహలం కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎట్టకేలకు ఇవాళ రిజర్వేషన్ల ఖరారుతో ఆ రిజర్వేషన్ల జాబితా ఎట్టకేలకు పంచాయతీరాజ్ చెంతకు చేరడం, ఆ రిజర్వేషన్ల జాబితా మరి కాసేపట్లో ఎలక్షన్ కమిషన్ చెంతకు చేరబోయేటటువంటి పరిణామక్రమంలో రాష్ట్రంలో మాత్రం ఎన్నికల కోలాహలంతో పాటు ఎన్నికల వేడైతే పుట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో.